మనం లైవ్లోకి వెళ్ళే ముందర నాకు ఒక చిన్న డౌట్ ఉంది. సో మీరు చేసేది ప్లాస్మా థెరపీ. నాకు తెలిసినంత వరకు ప్రాణ స్టార్ట్ చేసి 3 years అవుతుంది. అప్పట్లో పెద్దగా ఇలాంటి ట్రీట్మెంట్స్ ఎవరు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. కానీ వాళ్ళెవరికి సాధ్యం కానంత సక్సెస్ రేట్ మీకెలా సాధ్యమైంది? అందరూ ఈ టీవీ అడ్వర్టైజ్మెంట్స్ లో ఆ మొహం మీద ఎల్లో కలర్ లిక్విడ్ పెట్టేసి మోకాళ్ళ మధ్యలో గుజ్జు వచ్చేస్తుందని ఊదర కొడతారు. కానీ అసలు మా ఫోకస్ అంతా ట్రీట్మెంట్ మీద 5% అయితే 95% మా నీ పెయిన్ సక్సెస్ అంతా కూడా ప్రివెన్షన్ మీద. ఏదో ప్లాస్మా థెరపీ చేసేసి నీ కార్టిలేజ్ రిపేర్ అయిపోయినా కూడా అసలు కార్టిలేజ్ ఉండేది మిల్లీమీటర్లలో. ఆ కార్టిలేజ్ నిలబడ్డానికన్నా, కండిషన్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండాలన్నా బరువు, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70 kgs ఉన్నాను అనుకోండి. మనిషి అనేవాడు కనీసం 3000 అడుగులు వేస్తాడు డైలీ. 70 kgs ఇంటూ 3000 స్టెప్స్ అంటే 2,10,000 kgs బరువు మోకాలు రోజు మోస్తారు. ఆ కార్టిలేజ్ ఫటాఫట్ అరిగిపోతూ ఉంటుంది. అండ్ చాలా మంది పెద్దవాళ్ళు నీ సపోర్టర్స్ వేసుకుంటారు. అది నీ జాయింట్ కి వెచ్చదనాన్ని, సపోర్ట్ ని ఇస్తుంది. మీ క్వాడ్రిసెప్స్, హ్యామ్స్ట్రింగ్స్, కాల్వ్స్ అండ్ హిప్స్ బలంగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మా దగ్గర ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ స్పెషలిస్టులు కేవలం నీ ఎక్సర్సైజ్ కి మాత్రమే ఉంటారు. ఏదో కాళ్ళని వెనక్కి ముందుకి ఊపించేసి పంపించారు. అలాగా ఒక డాక్టరు, ఒక డైటీషియన్, ఒక ట్రైనర్, ఒక ఫిజియోథెరపిస్ట్ కలిసి పనిచేస్తే వచ్చే రిజల్ట్ ఏదో ఈ ప్లాస్మా థెరపీ ఇంజెక్షన్ చేస్తే రాదు.